ఎంత మంచి వచ్చినాయి చూడండి సీతాఫలం. ఇది తెంపాలిగా. ఒక 2 డేస్లో 1 డేలో పండుతుంది అనుకుంటా. ఇది ఈ బీరకాయలు చూడండి. ఈ చెట్టు నేను ఈ టబ్బులో ఉంది, ఈ బ్లాక్ టబ్లో ఉంది. దీనికి 4 బీరకాయలు ఉన్నాయండి. ఇది గుత్తి బీర. ఇక్కడ 2 వచ్చినాయి. దీంట్లో ఒక్కటి సీడ్స్ వదిలేద్దాం, ఇది మెత్తనే ఉంది ఇంకా. హలో అండి, నమస్తే, వెల్కమ్ టు సుధాస్ గార్డెన్. నేను అంతకుముందు వీడియోలో ఒక క్వశ్చన్ అడిగిన కదా, పత్తి కాటన్ అధికంగా ఉత్పత్తి చేసే దేశం ఏది అని. దానికి ఒక్కరు మాత్రమే కరెక్ట్ ఆన్సర్ చేసిండ్రండి. నేను మిగతా వాళ్ళ కోసం, తెలియని వాళ్ళ కోసము ఆన్సర్ చెప్తున్నా. పత్తి ఎక్కువ ఉత్పత్తి చేసే దేశం మన ఇండియా. మన ఇండియాలో ఎక్కువ ఉత్పత్తి అవుతుంది. ఇదండి ఆన్సర్. నేను మరొక క్వశ్చన్ అడుగుతున్నా. అత్యధికంగా స్వచ్ఛమైన నీరు ఉండే ప్రాంతం ఏది అనేది క్వశ్చను. మీకు ఆన్సర్ కనుక తెలిసి ఉంటే కామెంట్లో పెట్టండి. తెలియకపోతే నేను మరో వీడియోలో దీని యొక్క ఆన్సర్ చెప్తా. నా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఈ తమ్మలపాకు మంచి వస్తుందండి. ఇక ఒకటి కింద పెట్టిన నేను, అది ఇంకా పెద్ద ఆకులతో మంచి వస్తుంది. టమాటా ఇప్పుడే స్టార్ట్ అయినాయి. అరటికి ఇలా చూడండి. ఇక ఇది అక్కడికే స్టాప్ అయినట్టుంది. ఈ మొగ్గ అనేది కట్ చేయాలి, అప్పుడు కాయలు మంచిగా పెరుగుతాయి. ఈ మొగ్గని కట్ చేస్తే కాయలు మంచిగా వస్తాయి. ఈ మొగ్గ అట్లే ఉంచితే కాయలు పెరగడానికి ఛాన్సెస్ ఉండేయట. ఈ ముల్కాడ అందడం లేదు, లావ్ అయింది కదా, అప్పటికే 2 ఉన్నాయి ఇంకా. చిక్కుడు చెట్టు, జామ చెట్టు పక్కకు పెట్టిన మడిలో మంచిగా పాకుతుంది. ఇది చూడండి, పిట్టలు తినేస్తున్నాయి చూసారా. అక్కడ చెమ్మ చెట్టు పూత స్టార్ట్ అయింది. సూరకాయ మళ్ళీ స్టార్ట్ అయినాయి. ఇట్లా సైడ్లకు కూడా ఎట్లా వస్తున్నాయి చూడండి కొమ్మలు.
ఇవి నేను టైర్లో పెట్టినాయి కదా, మొగ్గ స్టార్ట్ అయినాయి బెండ. గోంగూరనైతే తెంపి నాకు వస్తూనే ఉంటుంది, అది ఎప్పుడు ఎనీ టైం ఉంటుందండి. ఓన్లీ మార్కెట్ తెచ్చిన కొమ్మల్ని మాత్రమే చెక్కిన, అవి ఇంత పెద్ద అయిపోయినాయి. బీరకాయలు నిన్ననే దింపిన, ఇదొకటి కొంచెం చిన్న ఉందని వదిలేసిన. పైనకి వచ్చినామంటే ఏదో ఒకటి అది ముదిరిపోతుందని హార్వెస్ట్ చేయడం అవుతుంది. ఈ గోరంట పూలు చూడండి, ఒకటే చెట్టు ఇది, ఇంత కొమ్మలు వచ్చి ఎట్లున్నాయి చూడండి. పపాయి కూడా నిన్నొకటి హార్వెస్ట్ చేసిన, అది మొత్తం పండు అయిపోయింది, పిట్టలు తినేస్తాయి అనేసి దాన్ని హార్వెస్ట్ చేయడమైంది. ఇక్కడ కూడా గెల వచ్చేలా ఉంది ఈ అరటి చెట్టు కూడా. ఇప్పుడు ఈ సీతాఫలము హార్వెస్ట్ చేద్దాం. ఎంత పెద్ద ఉంది, ఎంత బాగుందండి, ఊరికేనే వచ్చేసింది ఇట్లా. అంటే ఇది రేపటికల్లా పండుతుంది అనుకుంటా, మనం పేపర్ చుట్టూ పెడితే అయిపోతుంది దీనికి. ఇవి కొంచెము కావాలి అనుకుంటా, ఇంకో 2 days అయిన తర్వాత హార్వెస్ట్ చేస్తా వీటిని. ఈ చెట్టుకన్నీ కొంచెం చిన్న చిన్నగా ఉన్నాయి, ఇవన్నీ కావడానికి టైం పడుతుంది. నేను ఈరోజు హార్వెస్ట్ చేసినాయి ఇవి గోరెంట పూలు, ఇవి గులాబీలు, ఇవన్నీ రకరకాల మందారాలు, బంతిపూలు. ఈరోజు చిన్న బతుకమ్మ కదండి. గుత్తి బీర, ఇవి ఒక కాయ ఉంచేసి తెంపేసిన. ఇవి బీరకాయలు నేను పైనకి వచ్చినప్పుడు అలా తెంపేస్తున్నాయి, ఎందుకంటే ముదురుతున్నాయి అనేసి. ఇవాళ ఒకటి ఉంది. ములక్కాడలు, గోంగూర, కొంచెం కొత్తిమీర తెంపిన. ఇదండి ఈరోజు హార్వెస్ట్. అందరూ కొంచెం కొంచెం ఇట్లా గార్డెన్ స్టార్ట్ చేసి, గోంగూర అయితే సింపుల్ అండి, ఒక టబ్బులో పెట్టుకుంటే మీకు ఎప్పటికీ గోంగూర ఉంటుంది. చిన్న టబ్బులో పెట్టినా సరిపోయేంత వస్తుంది.